హలో అందరికీ డే 11 వచ్చేసి ఈరోజు కూడా నేను మార్నింగ్ అయితే ఏసీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం హాట్ వాటర్ కొన్ని కూల్ వాటర్ కలిపి అంటే గోరువెచ్చగా మనం సిప్ చేసేలాగా ఉండాలి. ఇంకా ఒక 40-45 మినిట్స్ తర్వాత గ్రేప్స్ అయితే తిన్నాను, బ్లాక్ గ్రేప్స్. వాటికి బదులుగా వేరే ఏదైనా ఫ్రూట్స్, నట్స్, ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ కూడా మీరు చేయొచ్చు. ఇంకా లంచ్కి వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. నేను ఆర్గానిక్ సజ్జలు ఉంటాయి కదా, ఆ పిండి అయితే తీసుకున్నాను అనమాట. వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను పిండి కలపడానికి. 1/2 కేజీ పిండి అయితే నేను తీసుకున్నాను. దీనికైతే 8 రొట్టెలు అవుతాయి. ఒక పర్సన్కి 1 అంతగా ఎక్కువగా తినగలిగితే 1.5 మాత్రం తినగలుగుతారు, అంతకన్నా ఎక్కువ అయితే తినలేరనమాట. చూడండి, నేను ఇవన్నీ కలిపి ఒక స్వీట్ రెసిపీ కూడా చేస్తాను, అది రేపటి వీడియోలో చూపిస్తాను. ఈ రోజైతే ఈ రెసిపీ చూడండి, దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి పిండి ఎలా ఉందో, ఇలా ప్రెస్ చేస్తే ముద్ద కడుతుంది అనమాట. అంటే ఒరిజినల్గా ఓన్లీ సజ్జలు మాత్రమే ఉన్నాయి, దాంట్లో ఇంకా వేరే బియ్యం ఇలాంటివి ఏం కలవలేదని అర్థం. కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువగానే, అంటే చేయి పెట్టగలిగే అంత వేడిగా ఉన్నప్పుడైతే నేను పెట్టి వాటర్ యాడ్ చేసి చేతితో అయితే కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం ఇలా ప్రెస్ చేసినట్లుగా కలుపుకోవాలి, ఉండలేము ఉండకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. వాటర్ అంతా కూడా యాడ్ చేసుకుంటూ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే పిండి జారుగా అవుతుంది. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి, సాఫ్ట్గా కలుపుకోవాలి. అయితే ఇది చపాతీలు రోల్ చేసుకున్నట్లుగా రాదు. జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న రొట్టె చేసుకుంటారు కదా, అలా చేసుకుంటే వస్తుంది. లేదు అంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఒక తడి క్లాత్ వేసి, కర్చీప్ ఉంటుంది కదా కాటన్ది, అలాంటి కాటన్ క్లాత్ ఏదైనా పల్చడి క్లాత్ తీసుకొని దాంట్లో ఈ పిండి ముద్ద పెట్టేసి దాని మీద కొంచెం రోల్ చేసుకొని సాఫ్ట్గా, పిండి అయితే చాలా సాఫ్ట్గా అవుతుందండి మనం కలిపేటప్పుడే. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మనం తడి చేసుకుంటూ చేతులకి వాటర్ తీసుకొని, అంటే వేడి నీళ్ళే అవసరం లేదు, ఇప్పుడు చల్ల నీళ్ళైనా పర్లేదు, అద్దుకునేటప్పుడు తడి చేసుకోవడానికి నార్మల్ వాటర్ అయినా కూడా పర్లేదు. ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కొంచెం ఇదైతే కొంచెం మందంగానే వస్తుంది, మరీ పల్చగా అయితే రాదు, అలా అని హెవీగా మందంగా కూడా రాదు. మనం ఇలా ప్రెస్ చేసుకుంటాం కదా, కొంచెం చాలా మనం చపాతీ చేసుకునే దానికన్నా కొంచెం మందంగా వస్తుంది అంతే. చాలా బాగుంటుంది టేస్ట్, ఇంకా హెల్దీ కూడా. ఎముకలకి నడుముకి చాలా బలం అయితే ఇస్తుందన్నమాట. ఇలా ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన అమ్మమ్మలు నానమ్మలు, వాళ్ళు ఇలాంటి రెసిపీస్ అన్నీ తిని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు బియ్యాన్ని రోట్లో దంచుకొని, అంటే వడ్లు ఉంటాయి కదా, ఆ వరిని రోట్లో దంచుకొని బియ్యంగా చేసుకొని తినేవాళ్ళంట. అసలంతా ఓపిక ఎట్లా వచ్చింది అంటే, ఇవన్నీ తినబట్టే ఓపిక కాదు, బలం వచ్చింది, అంత బలంగా చేస్తాము. ఈ రోజుల్లో మీరైతే ఇవేం చేయలేరని చెప్తారు వాళ్ళు ఇంకా రిటర్న్. ఇలా ఈ రోటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద రిటర్న్ వేసేయడమే. దీనికైతే ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరం లేదు, మామూలుగా ప్లెయిన్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది అస్సలు అయితే అవసరం ఉండదు. ఇలానే రోటీ చేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి, నీట్గా అయితే కుక్ అయింది, బయటికి రెడ్ కలర్ వరకు రెడ్గా వచ్చింది కదా, బాగా కుక్ అయినట్లు అర్థం. దీంట్లోకి అయితే నేను ఇంట్లో చేసిన దోసకాయ టమాటా కర్రీతో అయితే తిన్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సైడ్కి క్రిస్పీగా కాలిన దగ్గర మంచి స్వీట్ టేస్ట్ అయితే ఉంది, బాగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత నేను తిన్నాను. ఈవినింగ్ డ్రింక్ వచ్చేసి హనీ ఇంకా లెమన్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి నేను మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేసుకున్నాను కదా, పెసళ్ళు, మినుములు, రాగులు, సజ్జలు, దాంతోపాటు బొబ్బర్లు లేదంటే అలసందలు అంటారు కదా, ఈ దోశ అయితే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూపించాను. ఈ దోశ రెసిపీ మళ్ళీ ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ 5 రకాలు తీసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. బ్యాటర్ చూడండి ఎలా అయిందో. నైట్ డిన్నర్ అనమాట ఇది. డిన్నర్ కూడా నేను 6 లోపు ఫినిష్ చేసేస్తాను. ఒక దోశ అయితే నార్మల్గా ఆనియన్తో వేసుకున్నాను, ఇంకొక దోశ ప్లెయిన్గా అయితే వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ దోశ కూడా. టేస్ట్ అనే కాదు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో నేనైతే ఎలాంటి రైస్లు యూజ్ చేయలేదు, ఓన్లీ పప్పు గింజలు మాత్రమే వేశాను. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా మిలెట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ నేను వేసిన పప్పులే కాదు, ఇంకా ఏమైనా మంచి శనగలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే పప్పు గింజలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ వేసాను కాబట్టి టర్న్ చేయను కదా, అందుకోసం మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. చాలా బాగా కుక్ అయింది చూడండి.
ఏదైనా రోటి పచ్చడితో కానీ లేదంటే మామూలుగా ఏవైనా గ్రేవీ కర్రీస్లలో గ్రేవీ ఉంటాయి కదా, వాటితో కానీ తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.